పార్థసారథి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్ర. సో ఇప్పుడు నేను అన్నట్లుగా ఏమిటి కాన్స్పైరసీ అంటే మనతో చక్కగా మాట్లాడేసింది, ఎస్ ఇప్పటివరకు ఉన్న కొట్లాటొద్దు, మనం కాంట్రాడిక్టివ్ అట్లేం లేదు, కలిసి వెళ్తున్నాము అని చెప్పడం, కౌంటర్ ఇచ్చుకోకుండా మళ్ళీ వెంటనే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, అక్కడ చూస్తే సిపెక్ అండ్ బిఆర్ఐ అండ్ శాంతి, ప్రపంచ శాంతి. ఎట్లా అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్? ఇప్పుడు చైనా ఒక 2 ట్రాక్స్ మీద భారతదేశంతో నడిపిస్తోంది. మొట్టమొదటి ట్రాక్కు చైనా భారతదేశం మీద ఒక అపోహతో ఇది అమెరికాకు దగ్గర అవుతోంది, మనకి వ్యతిరేకంగా ఉంటోంది, లేదా ఈ సాధారణ కూటమి నుంచి అమెరికా మిత్రదేశంగా మారిపోతోంది అన్న ఒక అపోహతో చైనా మనతో డీల్ చేయడం మొదలుపెట్టింది. సో అమెరికా సహాయంతో మనం ఎక్కడ చైనా యొక్క ఆర్థిక అభివృద్ధిని అణిచివేస్తామో, లేదా చైనా యొక్క ఆధిపత్యాన్ని కట్టడి చేస్తామో, చైనా ఆధిపత్యానికి ఆసియాలో భారతదేశం ఎక్కడ సవాలుగా మారుతుంది, ఇవన్నీ కూడా చైనాలో ఉన్న అపోహలు, భయాలు. కానీ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు విధించిన తర్వాత చైనాలో ఒక అభిప్రాయం ఉండేది. మిగతా పాశ్చాత్య దేశాలు, యూరోపియన్ దేశాలు, చిన్న దేశాలు వెళ్ళి ట్రంప్ కాళ్ళు మొక్కి లేదా ట్రంప్ ముందు సాగిలపడి ఏదో కన్సెషన్లు తీసుకోవడమో చేయడమో చేశారు. భారతదేశం కూడా ఇలాగే ట్రంప్తో వ్యవహరిస్తుంది అని చైనాలో ఒక అపోహ ఉండేది. ఆ రకంగానే అక్కడ మేధావులు కూడా అభిప్రాయాలని వెల్లడించారు. కానీ ఎప్పుడైతే భారతదేశం ట్రంప్ చేసిన ప్రకటనల్ని లెక్క చేయకుండా తనకంటూ తన యొక్క స్వతంత్ర నీతిని బయటికి చెప్తూ దాని మీద గట్టిగా నిలబడిందో, చైనాలోని మేధావి వర్గంలో ఉన్న కొన్ని అపోహలు తొలగిపోయాయి. భారతదేశం కూడా అవసరం అనుకుంటే మల్టీపోలార్ వరల్డ్ కోసము నిలబడగలదు, గట్టిగా నిలబడుతుంది. సో అక్కడ మేధావి వర్గం దీన్ని అభినందించడం ప్రారంభించింది. అక్కడ మీడియా కూడా దీన్ని కొంత అప్రిషియేట్ చేయడం కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గత 2-3 ఏళ్లుగా భారత్ చైనాల మధ్య జరుగుతున్న కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు లేదా ఇబ్బందికరమైన సంఘటనలు, సృష్టించబడిన ఇబ్బందికరమైన వాతావరణాన్ని తగ్గించాలి అనేది చైనా కూడా చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే అటు అమెరికాతో ఒకవైపు చైనా ఘర్షణ వాతావరణంలో ఉన్నప్పుడు, ఇటు భారత్తోనూ ఘర్షణ వాతావరణం పెట్టుకుంటే అతిపెద్ద మార్కెట్ అయిన భారత్ని చైనా కోల్పోయే పరిస్థితుల్లో లేదు. అందుకనే గత 2 ఏళ్లుగా భారతదేశంతో పరిస్థితుల్ని సాధారణ స్థితికి తీసుకురావాలని చెప్పి గట్టిగా చైనా ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా బ్రిక్స్ దేశాలని బలపరచాలి. ఆ బలపరిచే క్రమంలో భారత్ మీద కొన్ని అపోహలు ఉన్నాయి. ఎందుకంటే భారత్ రష్యా చైనాలకు మద్దతుగా నిలబడుతుందా లేదా అనేది. కానీ ట్రంప్ చేసిన చేష్టల వల్ల ఈరోజు బ్రిక్స్ దేశాలు ఏది, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, చైనా, రష్యా, భారత్లు ఆల్మోస్ట్ ఆల్ దగ్గర అయిపోయాయి. ఎందుకంటే ట్రంప్ అటు బ్రెజిల్ని బెదిరించాడు, సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడిని అధ్యక్ష భవనంలో అవమానించాడు. సరే, రష్యా వ్యవహారం, చైనా వ్యవహారం మనకు తెలిసిందే. భారత్ గట్టిగా నిలబడేసరికి భారత్ నిలబడగలదు తను అనుకున్న దీంట్లో అని వచ్చినప్పుడు బ్రిక్స్ దేశాల్లో కూడా భారత్ ప్రాధాన్యత పెరిగిపోయింది. రేపు ఒకవేళ అమెరికాతో మళ్ళా ఎవరైనా మాట్లాడాలన్నా కూడా చైనా వల్ల కాదు, అది భారతదేశం వల్లనే. నిన్నగాక మొన్న కూడా ట్రంప్ ఏమన్నారు, భారతదేశం నాకు మంచి మిత్రదేశం, మోడీ నాకు మంచి మిత్రుడు, కానీ ఈరోజు యుక్రెయిన్లో జరుగుతున్న ఈ మరణాలని ఆపగలిగిన శక్తి భారతదేశానికే ఉంది, అందువల్ల ఇది తప్పట్లేదు, ఒత్తిడి పెట్టడానికి మేము చేస్తున్నామని. సో రేపు మళ్ళీ అవసరమైతే మాట్లాడగలిగే పొజిషన్లో భారతదేశమే ఉంటుంది. సో ఇట్లా బ్రిక్స్ దేశాల్లో కూడా ఈరోజు భారత్ తన స్థానాన్ని గట్టిగా సుస్థిరపరచుకుంది. ఈ నేపథ్యంలో ఈ స్కో దేశాల కూటమి, షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్, స్కో దేశాల కూటమికి ఇప్పుడు చైనా అధ్యక్షుడిగా వ్యవహరిస్తోంది. దానికి సంబంధించిన సమావేశాలు గత కొంతకాలంగా జరుగుతున్నాయి. ముందు రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్గా పాల్గొన్నారు. తర్వాత మొన్న జయశంకర్ గారు స్కో విదేశాంగ శాఖ మంత్రుల్లో పాల్గొన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వెళ్ళాలి. సో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు చైనాకి నరేంద్ర మోడీ గారు వెళ్తారా లేదా అన్న అపోహలు ఉన్నాయి. ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్ని తగ్గించుకోగలిగితేనే ఆ పర్యటన సాధ్యమవుతుంది అన్న విషయం కూడా చైనాకి తెలుసు. కాబట్టి కొంత చైనా పరిస్థితుల్ని ఈజ్ చేస్తూ దగ్గర ఒక 5-6 సంవత్సరాల తర్వాత చైనా విదేశాంగ శాఖ మంత్రి భారతదేశానికి వచ్చారు.
వచ్చి ఇక్కడ బోర్డర్ టాక్స్ గురించి మాట్లాడడము, 24వ బోర్డర్ టాక్స్ చేయడము, రెండోది విదేశాంగ శాఖ మంత్రులతో సమావేశం కావడము, ప్రధాని మోడీతో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని సమస్యల్ని ఒక రకంగా చాలా విషయాల్ని వీళ్ళు అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు. డైరెక్ట్ ఫ్లైట్స్ స్టార్ట్ కావడం, రేర్ ఎర్త్ మినరల్స్ మేము బ్యాన్ ఎత్తివేస్తాము, అందజేస్తామని చెప్పడం, ఇంకా వాణిజ్యపరమైన అంశాలు, వీసాల ఇవ్వడాలు, ఇవన్నీ కూడా అట్లనే 3 చోట్ల బోర్డర్ ట్రేడ్ పాయింట్స్ ని ఓపెన్ కూడా అయినాయని తెలుస్తుంది. 2 మానసరోవర్ యాత్రకు వెళ్లే వాళ్ళ సంఖ్య పెంచుతాము, ఇవన్నీ ఇన్ జనరల్ గా జరిగాయి. దీనివల్ల ఏంటంటే కొంత ఈ ఉద్రిక్తతలు తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొల్పే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం జరగడానికి కారణం ఏంటి? నరేంద్ర మోడీ గారు చైనా పర్యటనకి వెళ్ళినప్పుడు విమర్శల్ని ఎదుర్కోకుండా చూసే ప్రయత్నాన్ని ఈరోజు 2 దేశాలు చేశాయి. ఎందుకంటే చైనా నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ చైనాకి సాగిల పడిపోతున్నారు, వంగిపోతున్నారు, ఇన్ని మాటలు మాట్లాడాడు ఆయన. చైనాని అడిగే ధైర్యం లేదు, ఇది లేదు అని. సో ఈరోజు పరిస్థితులు అటు హోస్ట్ కంట్రీ చైనా కూడా ఒక మంచి సమావేశాన్ని నిర్వహించాలంటే కొంత తగ్గాలి. ఇది దౌత్యపరంగా జరిగే అంశం కాబట్టి వాళ్ళు కూడా కొంత చొరవ తీసుకున్నారు. ఈ లోపల ట్రంప్ కూడా మనకు కొంత మేలు చేశాడు. గట్టిగా నిలబడేసరికి చైనా కూడా కొంత తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఈరోజు ఒకవైపు చైనా భారత్ల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొల్పబడుతున్నాయని చెప్పి ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేశాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఇంత సానుకూల వాతావరణం ఒకవైపు ఏర్పడుతున్నప్పుడు గతంలోనే భారత్ పలుమార్లు పలు దేశాల అధినేతలకు స్పష్టంగా చెప్పింది, మీరు భారత్ రావాలనుకుంటే పాకిస్తాన్ని లింక్ చేసి రావద్దు. గతంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్కి కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా వచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడు కూడా పాకిస్తాన్ వెళ్ళి మేము భారత్ వస్తామంటే కుదరదని చెప్పింది. సో భారత్ ఒక రకంగా ఒక అసంతృప్తిని గత 4-5 సంవత్సరాలుగా మీరు ప్రతిదీ పాకిస్తాన్తో లింక్ చేసి భారత్తో డీల్ చేయొద్దు అన్న అంశాన్ని స్పష్టంగా చెప్తోంది. ఇది చైనాకు తెలుసు. తెలిసినప్పటికీ భారతదేశంలో సానుకూల వాతావరణం సృష్టించాలనుకుని వచ్చిన విదేశాంగ శాఖ మంత్రి ఇక్కడి నుంచి నేరుగా ఒక కీలక సమావేశం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళడం. దాంతో ఏమవుతుంది అని అంటే ఒకవైపు నువ్వు సానుకూల వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాము, అందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అంటూనే రెండో వైపు మీరు భారత్కి వ్యతిరేకంగా కుట్రలు చేసే వాళ్లతో కొంత చేతులు కలిపే ప్రయత్నం చేస్తున్నారు అన్న ఒక అపోహ ఈరోజు భారతదేశంలో వస్తుంది. అది గత చరిత్రను చూసుకున్నా, చైనా యొక్క వ్యవహార శైలి చూసుకున్నా, నిన్నగాక మొన్న ఆపరేషన్ సింధూర్లో చూసుకున్నా కూడా చైనా పాకిస్తాన్కు బహిరంగంగానే మద్దతు ఇచ్చింది. కాబట్టి ఇది కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఈరోజు ఈ మొత్తం వ్యవహారంలో సృష్టించింది. చైనా ఎప్పుడు కూడా 2 అడుగులు ముందేస్తే 1 అడుగు వెనక్కేస్తూ వచ్చింది. భారత్ విషయంలో ఇది కూడా 1 అడుగు ముందుకేసింది, ఇంకో అడుగు వెనక్కి లాగే. ఏ దేశానికైనా ఆ దేశానికి సంబంధించి సర్వస్వతంత్ర విదేశాంగ విధానం ఉండడంలో తప్పు లేదు. కానీ దాని యొక్క టైమింగ్ ఏదైతే ఉందో, ఒకవైపు నువ్వు భారత్ వచ్చి భారత్తో మేము అన్నీ మంచిగా చేసుకుంటున్నాం, సానుకూల సంబంధాలు అంటూ, అదే సందర్భంలో మీరు భారత్కి వ్యతిరేకంగా ఉన్న కూటమితో మీరు వెళ్ళి అక్కడ భారత్ శత్రు దేశమైన పాకిస్తాన్ని మీరు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్తో సందు కుదిర్చే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత పాకిస్తాన్కు వెళ్ళి సిపెక్, ఎందుకంటే మీ సిపెక్ అనేది మన భారత్ భూభాగం మీదుగా వెళ్ళాలి, అవును, అది మనం అబ్జెక్ట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. బిఆర్ఐ అనేది మన భారత్ భూభాగం మీదుగా వెళ్తోంది, దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నాం. సో ఇది ఒక రకంగా ఒక రెచ్చగొట్టే ధోరణి అని మనం అనుకోవాలన్నా, లేదా ఇదే దేని బాటుకు అది 2 ట్రాక్లు నడుస్తూనే ఉంటాయని చెప్పే పరిస్థితి, దాన్ని నమ్మే పరిస్థితి ఈరోజు భారతదేశంలో లేదు. ఇప్పుడు సరే, ఇటు నుంచి ఇటే వెళ్తే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పెట్రోల్ డబ్బులు కలుస్తాయి అనుకుంటే ఓకే అనుకోవచ్చు. కానీ అది కాదు. మీరు అన్నట్టు బిఆర్ఐ అండ్ సిపెక్ వీటిని పోక్ చేస్తోంది ఇప్పుడు. మరి అది భారత్కి వ్యతిరేకం కిందకి వెళ్తోంది కదా సార్. ఇప్పుడు భారత్కి ఈ మధ్యకాలంలో తాలిబాన్ కొంత సన్నిహితమైంది. ఇప్పుడు ఆ తాలిబాన్నితో పాకిస్తాన్కు సంజ కుదిర్చే ఈ ఒప్పందం కుదిర్చే ప్రయత్నం చైనా చేస్తోంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో చైనా విదేశాంగ శాఖ మంత్రి ఎందుకు వెళ్ళాడు?
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో సంధి కుదిర్చడానికి ఏర్పాటు చేసిన ట్రైలాటరల్ సమావేశానికి వెళ్ళాడు. అంటే ఇక్కడ మీరు మీ ప్రయత్నాలు వాళ్ళు కూడా మీకు నేబర్స్ కాబట్టి మీరు ఏదో మీకు సంబంధాలు చేసే ప్రయత్నం చేయొచ్చు, కానీ నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేసి నా శత్రువు ఇంటికి వెళ్ళి కాఫీ తాగుతానంటే అది ఎంతవరకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది, ఎంతవరకు మనం ఆ దేశాన్ని నమ్మొచ్చు. అండ్ ఇక్కడ భారత్కి వచ్చినప్పుడు మాత్రం ఈ బీఆర్ఐ సిపెక్ విషయంలో ఎటువంటి అంశాలు భారత్కి సంబంధించిన అంతే అక్కడ వరకే తీసుకు. ఇప్పుడు భారత్కు వచ్చిన తర్వాత కూడా ఆయన చైనా తరపున ఈ సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ మెంబర్. భారతదేశం నుంచి అజిత్ దోవల్ గారు ఆ వర్కింగ్ గ్రూప్, ఇద్దరు ఆ వర్కింగ్ గ్రూప్లో ఉన్నారు. 24 సమావేశాలు జరిగాయని మనకు అర్థమైంది, ఎందుకంటే ఇది 24వ సమావేశం. ఈ 24 సమావేశాల్లో ఇంతవరకు ఈ సరిహద్దు ఏదైతే వాళ్ళు చెప్తున్న సరిహద్దు కానీ మనం చెప్తున్న సరిహద్దు కానీ సరిహద్దుకు సంబంధించిన మ్యాపులు ఇచ్చిపుచ్చుకోవడం జరగలేదు. అంటే 24 సమావేశాల్లో ఏం పురోగతి సాధించబడింది, ఎంతవరకు మీరు ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే చైనా మనకు దగ్గరయ్యే ప్రయత్నము స్ట్రాటజికల్ గా మాత్రమే చేస్తుంది కానీ మనస్ఫూర్తిగా అంటే ఆర్థిక అవసరాల దృష్ట్యా ప్రపంచ రాజకీయాల దృష్ట్యా చేస్తోంది, అంతేగాని ఏదో మన మీద ప్రేమతో కాదు అన్న ఒక సంకేతం మనకి ఇక్కడ బహిరంగంగానే అది కనిపిస్తోంది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశాలు వేరు ఉండొచ్చు, ఆయన టైమింగ్ వేరు ఉండొచ్చు, ఆయన పెట్టుకున్న షెడ్యూల్ వేరు ఉండొచ్చు, కానీ సమయం సందర్భం ఒక దౌత్య నీతిలో చాలా ఇంపార్టెంట్. ఆ సమయం సందర్భాన్ని మేము లెక్క చెయ్యము అని అంటే అది ఒక కరెక్ట్ అయిన మెసేజ్ మనకి పంపించినట్లు కాదు. సో ఇప్పుడు ఈ ట్రైలాటరల్ మీట్లో వాళ్ళ అంశాలు ఏంటి బీఆర్ఐ సిపెక్ విషయంలో? ఈ ట్రైలాటరల్ మీట్లో బేసిక్గా ఏంటంటే ఏదైతే పాకిస్తాన్ ఒక బోర్డర్లో ఎదుర్కొంటున్న సంక్షోభం ఉందో, ఒకవైపు భారతదేశంతో ఎలానూ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఇంకొక వైపు అటు బెలూచిస్తాన్ ఆర్మీని పాక్ తాలిబాన్ని వీళ్ళిద్దరిని తాలిబాన్ పెంచి పోషిస్తోంది అని పాకిస్తాన్ అభిప్రాయపడుతోంది. ఇద్దరి మధ్యలో నెమ్మదిగా మనస్పర్ధలు ఉన్నాయి. వాటిల్ని తగ్గించి పాకిస్తాన్ ఒక బోర్డర్లో ఆ ఉద్రిక్తతల్ని తగ్గించడం ద్వారా పాకిస్తాన్ భారత్ బోర్డర్లో స్ట్రెంథన్ చేసే ఒక ప్రయత్నం ఇది. ఎందుకంటే అక్కడ ఉద్రిక్తతలు తగ్గితే పాకిస్తాన్ యొక్క టార్గెట్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ ఒక రకంగా మనం విశ్లేషించుకుంటే చైనా పాకిస్తాన్కి అటు స్ట్రాటజిక్గా సహాయపడాలనుకుంటోంది, పాకిస్తాన్లో ఆందోళనలు తగ్గించాలనుకుంటోంది, తద్వారా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఇవన్నీ వాటి మీద మన అభ్యంతరాలని మేము లెక్క చేయమని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇది కొంత గందరగోళానికి దారితీసే ప్రయత్నంగా మనం చెప్పొచ్చు. కానీ రాబోయే రోజుల్లో ఇప్పుడు రేపు ప్రధానమంత్రి గారు వచ్చే నెల చైనా వెళ్ళబోతున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ చైనా అధ్యక్షుడితో ముఖాముఖి సమావేశం కూడా ఆయనది జరుగుతుందని ఇప్పటికే 2 దేశాలు ప్రకటించాయి. కాబట్టి ఇటువంటి చర్యలు భవిష్యత్తులో నిజంగా చైనా మనతో మిత్ర దేశంగా ఉండదలుచుకుందా లేదా, ఎటువంటి సంకేతాలు ఇవన్నీ అన్న విషయాలు మనకి స్పష్టమవుతాయి. కానీ ఈ సంకేతాలని భారతదేశం ఎంతవరకు జాగ్రత్తగా డీల్ చేస్తుందా, రియాక్ట్ అవుతుందా ఎట్లా మరి? ఎందుకంటే మన దేశంలో కూడా చాలామంది చైనా ప్రేమికులు ఉన్నారు. వీళ్ళందరూ ఏంది చైనా దగ్గర అయిపోయింది, చైనా మనకి సానుకూలంగా ఉంది, ఇప్పుడు ట్రంప్తో మనం ఇది చేయలేము, మనం చైనాతో కలిసిపోవాలని మాట్లాడడానికి సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి దగ్గర అందరూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ అర్థం కాని విషయం ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో చైనా ఏం చేయదలుచుకుంది, మనకు వ్యతిరేకంగానే కదా అది. ఇప్పుడు పాకిస్తాన్ని మీరు బలపరిచి మద్దతు ఇస్తే పాకిస్తాన్ని ఎవరికి వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేస్తుంది? ఇప్పటివరకు ముసుగులో గుద్దులాటలాగా నడిచింది, బట్ ఇప్పుడు డైరెక్ట్ ఒక రకంగా ఇది బహిరంగంగా నువ్వు వ్యక్తం చేసినట్టు. అవును. సో దీని మీద భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఏముంటాయి? భారతదేశం కూడా ఎక్కడా కూడా అజాగ్రత్తగా లేదు చైనా విషయంలో, ఇంతవరకు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అట్లని చెప్పి మనం చైనాని పక్కన పెట్టలేము. సో ఎటువంటి నిర్ణయాలు రాబోయే సంవత్సర కాలంలో జరుగుతాయి. ట్రంప్ ఇలానే కొనసాగితే, ట్రంప్ ఒత్తిడి కొనసాగితే, ఒకవైపు రష్యా కూడా భారత్ చైనాల మధ్య ఒక మంచి మైత్రి ఉండాలని చెప్పి తీవ్రంగా ప్యూటిన్ ప్రయత్నిస్తున్నాడు. ఇవన్నీ ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి అనేది మనం చూడాలి. అందరూ ఈ 2 దేశాలు సానుకూలంగా మిత్ర దేశాలుగా ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న వేళ చైనా విదేశాంగ శాఖ ఇటువంటి
కార్యక్రమాన్ని చేయడం అనేది కొంత అనుమానాలకి అపోహలకి మరింత జాగ్రత్తగా మనం చైనాతో వ్యవహరించాలి అనే ఒక చిన్న మెసేజ్ని ఈరోజు మనకిస్తోంది. సో భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు వస్తాయో మనం చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.